బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిని రాజకీయ కోణంలోనే ప్రకటన చేశారన్నారు. నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయం అయితే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. మేయర్ గారు నీతు కిరణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి ఉందని భావించి ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. హాజరైనటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, స్థానిక అట్లానే గౌరవ నాయకులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లానే మేయర్ గారు నీతు కిరణ్ గారు, అలీంబాయి గారు, విఠలరావు గారు, హాజరైనటువంటి తమ్ముడు జగన్ గారు, శిల్పరాజు గారు, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సీనియర్ నాయకులు కొత్తూరు లక్ష్మారెడ్డి గారు, నవీద్ ఇక్బాల్ గారు, అట్లానే హాజరైన వారందరికీ ధన్యవాదాలు. జిల్లా చెప్పి ఇట్లా ఒక్కరం కూడా మనం చూసినాం. సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు, పీయూష్ గోయల్ గారు, అట్లానే బండి సంజయ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తున్నాను.